మొదట రిజర్వేషన్లు పొందినటువంటి వాడు వానికి ఎట్లా రిజర్వేషన్లు వచ్చినాయో తెలియట్లేదు. ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాడికి రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి అనేది తెలియట్లే. నేను ఎస్సీని కాబట్టే వచ్చినాయి అనుకుంటున్నాడు. కానీ ఈ రిజర్వేషన్ రావడం వెనకాల కొన్ని వందల మంది ప్రాణాలు త్యాగం చేసిరని, జీవితాలు త్యాగం చేసిరని, కుటుంబాలను వదిలేసి మొత్తంగా తిరిగి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చిండ్రు అనే విషయాన్ని ఈ రిజర్వేషన్ పొందినటువంటి వానికి అర్థం కావట్లేదు. ఇది మొదటి లాజిక్. రెండో లాజిక్ ఏంటంటే, అంబేద్కర్ పూలేయిజం ఇన్ని నాలుగా ప్రచారం చేసింది కమ్యూనిస్టులు. ఒక 15 సంవత్సరాల క్రితం వరకు ఈ దేశంలో మార్క్స్తో పాటు అంబేద్కర్ను, పూలేను కూడా మాట్లాడారు వాళ్ళు. పూలేనైతే అసలు మాట్లాడలేదనుకో, అంబేద్కర్ను మాట్లాడారు. కాబట్టి చేరవలసినటువంటి వాడికి చేరవలసిన పద్ధతుల్లో, చేరవలసిన మోతాదులో అంబేద్కరిజం, పూలేయిజం చేరలేదు, మరే రూపంలో చేరింది. ఉదాహరణకు మనం చూస్తే 1970వ దశకంలో మహారాష్ట్రలో మనకు పెద్ద ఎత్తున బ్లాక్ పాంథర్ మూవ్మెంట్ వచ్చింది. దళిత్ పాంథర్ మూవ్మెంట్ వచ్చింది. దళిత్ పాంథర్ మూవ్మెంట్ వల్ల ఏం జరిగింది? మార్క్సిజపు లక్షణాలన్నిటి తీసుకొచ్చి దళితిజంగా ముద్రేసి పడేసారు అక్కడ. నిజానికి దళిత్ పాంథర్ మూవ్మెంట్ లో అసలు అంబేద్కరిజం లేదు, అంబేద్కర్ యొక్క ప్రతిపాదనలు లేవు. దాంట్లో ఉన్నదంతా మార్క్సిస్ట్ ఫిలాసఫీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ వే మెథడాలజీ. దాన్ని తీసుకొచ్చి ఇది అంబేద్కరిజం అన్నారు. కాదట్లుగా అంబేద్కర్ అనేటటువంటి, పూలే అనేటటువంటి వాడు ఏం చేశారంటే, ఈ దేశంలో అటు మార్క్సిజాన్ని, ఇటు బ్రాహ్మణవాదాన్ని, వీటన్నిటిని పక్కన పెట్టి ఈ జాతి ప్రజలు మూలవాసులు అన్నారు. అందుకే వాళ్ళంతా కూడా ఈ మూలవాసులైనటువంటి ఈ జాతి ప్రజలకు ఒక స్వతంత్రమైనటువంటి ఒక గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని, ఆర్థిక సిద్ధాంతాన్ని, సామాజిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పెట్టిరు వాళ్ళు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. మనము ఎదిగినటువంటి వాడు ఎవడైనా చదువుకున్న వాడు వస్తే క్రిస్టియానిటీలోకి పోతున్నాడు. క్రిస్టియానిటీలోకి పోతే తప్పులేదు, నేను వద్దనట్లే. కానీ వాడు తిరిగి తన జాతి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు నాకు సంబంధం లేదనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భావనతో వాడున్నాడు. ఇంకా కొంతమంది మేధావులు అనుకున్నటువంటి వాళ్ళంతా మార్క్సిజంలోకి వెళ్ళిపోయి మార్క్సిజమే ఈ దేశానికి శరణ్యం, అసలు అంబేద్కర్ ఎవరు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మార్క్సిస్టులు కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇంకొకటి కానీ రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళు ఎవరు కాదు వీళ్ళు. పోనీ అట్లీస్ట్ ఈ దేశంలో చదువుకునేటటువంటి హక్కును కూడా వీళ్ళెవరు కల్పించలేదు ఇప్పటి వరకు. ఈ మొత్తం ఉద్యమాల వల్ల దళితులకు ఏమొచ్చిందంటే జీరో. కానీ అంబేద్కర్, పూలే వల్ల ఈ దేశంలో విద్య వచ్చింది, ఆ విద్య వల్ల రిజర్వేషన్ వచ్చింది, దానివల్ల ఈనాడు ఆత్మగౌరవం వచ్చింది. ఇక్కడ పరిపాలకులు అవుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. మొత్తంగా ఒక ఎలైట్ బ్యాచ్ తయారైంది. అసలు ఒక ఎలైట్ సమాజం ఉంది. ఇప్పుడు మాదిగల్ని తీసుకున్న 2 వర్గాలు ఉన్నాయి, మాలల్ని తీసుకున్న 2 వర్గాలు ఉన్నాయి, మొత్తం బీసీలను తీసుకున్న ఒక ఎలైట్ బ్యాచ్ ఉన్నది, ఒక అణగారినటువంటి వర్గం ఉన్నది. ఇప్పుడు అణగారిన వర్గం అట్లాగే పోతుంది, ఎలైట్ బ్యాచ్ మరింత పైకి పోయి అగ్రకులాల్లాగా బిహేవ్ చేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతను, సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. అంబేద్కర్ దానికి ఒక చక్కటి మార్గం ఏం చెప్పిందంటే, పే బ్యాక్ టు ద సొసైటీ. నువ్వు ఏ సమాజం నుంచి అయితే వచ్చినవో తిరిగి ఆ సమాజానికి నువ్వు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం పే చేయాలంటే డబ్బులని కాదు, ఇక్కడ సమయాన్ని పే చేయాలి, నీ జ్ఞానాన్ని ఇవ్వాలి, నీ మజిల్ పవర్ ఇవ్వాలి, నీ మనీ పవర్ ఇవ్వాలి. నీవు ఏదైతే లబ్ధి పొందినవో ఆ సమాజం నుంచి అవన్నిటిని కూడా తిరిగి నీ సమాజం కోసం కొంతమేరకైనా ఉపయోగిస్తే అప్పుడు ఖచ్చితంగా అంబేద్కరిజం అనేటటువంటిది ఇంతకంటే 150 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోగలుగుతుంది. వీళ్ళు అనుకున్నది కాదు. ఒక 10 సంవత్సరాలు కనుక కరెక్ట్గా ఈ దేశం మీద ఈ ఉద్యమం యొక్క స్వభావం కనుక పనిచేయగలిగితే రాజ్యం వస్తుంది. అందుకే అంబేద్కర్ 10 సంవత్సరాలే అడిగిండు. 5 సంవత్సరాలు అడగడంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, నా ప్రజలందరూ బాగా రిజర్వేషన్లు పొంది డెవలప్ అవుతున్నారు కనుక తిరిగి మళ్ళీ నా ప్రజల దగ్గరికి పోతారు, వాళ్ళను కూడా తీసుకొస్తారు, వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు, చైతన్యం వస్తుంది, రాజ్యం వస్తుంది అని 10 సంవత్సరాలు అడిగింది ఆయన. అంటే అడగడంలో ఉద్దేశం వేరే, దాని రెన్యువల్ తర్వాత అదంతా వేరే సంగతి. కానీ ఆయన కోరుకున్నటువంటిది ఇట్లా, అంటే ఒక దళితుణ్ణి, ఒక అడ్డరు వర్గాల్లో ఉన్నవాడిని చదివించడం వల్ల, వానికి ఉద్యోగం ఇవ్వడం వల్ల, వానికి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆయన ఆశించింది ఏంటంటే తిరిగి మళ్ళీ వాని లాంటి ఇంకొకరికి తోడ్పడతాడు అని. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు. అసలు ఎట్లయిపోయింది సమాజంలో పరిస్థితి అంటే, ముఖ్యంగా దళితుల్లో పరిస్థితి ఎట్లా తయారైందంటే, చైతన్యమైనటువంటి వాడు తన జాతి నుంచి కంప్లీట్ గా దూరం అయిపోతున్నాడు. సాంస్క్రిటైజేషన్ జరుగుతూ ఉంది. సాంస్క్రిటైజేషన్ జరగడం వల్లనే ఈ నష్టం జరుగుతుంది. సాంస్క్రిటైజేషన్ అంటే ఏం జరుగుతుంది? ఒక ఎంప్లాయీ అయిన వాడు మొట్టమొదట పోయి తిరుపతి పోయి గుండు కొట్టించుకొని అక్కడ 10,000 రూపాయలు సమర్పయామి చేసి వస్తున్నాడు. అసలు ఏంద్రా అక్కడికి పోయినవరా అంటే, నాకు ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చింది ఎవరు అంటే అంబేద్కర్ వల్ల. ఇటు రావాల్సినటువంటి వ్యవహారం అటుపోయింది. అంటే సాంస్క్రిటైజేషన్ జరుగుతూ ఉంది ఈ వ్యవస్థలో. కాబట్టి డిస్ట్రక్షన్ కావాల్సినటువంటి వ్యవస్థ అంతా తిరిగి రీకన్స్ట్రక్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ రీకన్స్ట్రక్ట్ కావాల్సినటువంటి మూవ్మెంట్ అంతా డిస్ట్రక్ట్ అవుతా ఉంది కిందికి. ఇగో ఇంత పెద్ద గ్యాప్ రావడం వల్ల అసలు 8 సంవత్సరాలు పడుతుంది. నిజానికి నేను అంటున్నాను, అంబేద్కర్, పూలే, కాంశీరాములు ఇచ్చినటువంటి ఒక ప్రణాళికబద్ధమైన రాజకీయ సిద్ధాంతం గనక యాజ్ ఇట్ ఈజ్ గా ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేయగలిగితే 10 సంవత్సరాల్లో ఈ దేశ పాలకులు అవుతారు వీళ్ళు.
ఇది 100%. మన అందుకే ఒక 1931 సంవత్సరాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అంబేద్కర్ చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పిండు, నా ప్రజలారా, ఇదిగో నేను ఈనాడు ఓటు తెచ్చినందుకే ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అప్పటికి ఇంకా రిజర్వేషన్లు రాలేదు. ఒక ఓటు సంపాదించి దాన్ని సక్సెస్ చేసుకుని బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఓటు తీసుకొచ్చిన ఈ రోజు మీ గోడల మీద రాసుకోండి, ఎప్పటికైనా మీరు పాలకులే, ఇప్పుడు పాలితులుగా ఉన్నారు, రేపు పాలకులు కాబోతున్నారు అని. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఓటు అనేటటువంటిది అప్పుడు మనకు లేదు. అసలు ఓటేసే మన ప్రజలకు కూడా ఓటు అంబేద్కర్ ఇచ్చిందని అనుకోవట్లేదు. ఇప్పుడు ఓటు ఎవరి వలనో వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఓటు అనేటటువంటి విలువను కూడా తెలుసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మనల్ని ఈ అగ్రకులాలు, ఈ సాంస్క్రిటైజేషన్, లేకపోతే ఈ గ్లోబలైజేషన్, ఇప్పుడున్నటువంటి ఈ ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నటువంటిది అంతా కూడా నిజానికి అప్పర్ కాస్ట్ డామినెన్స్ నడుస్తుంది. దీనంటే తప్పు అంటాడు, లేదు దీనంటే వ్యతిరేకించేటటువంటి వాళ్ళు మన వాళ్ళే తయారయ్యారు. అన్డెమోక్రటికల్ వేలో మూవ్మెంట్ అంతా నడిచింది, దాన్ని ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఈ పరిస్థితుల పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఇది. బడికి పోవాల్సినటువంటి వాడిని మావోని ఒక సందర్భంలో అడిగారు, ఏమంటే ఇంత పెద్ద మూవ్మెంట్ చేస్తా ఉన్నారు, మరి మా విద్యార్థులుగా మా పాత్ర ఏందని విద్యార్థులందరూ ఆయన దగ్గర పోయితే ఆయన ఏమన్నాడు, మీరేం చేయదయా బడికి వెళ్ళండి అని. గో టు యువర్ కాలేజెస్, స్కూల్స్ అన్నాడు. ఇక్కడ జరుగుతున్న మూవ్మెంట్ ఏంటంటే, మూవ్మెంట్ జరగాలంటే స్కూల్ బంద్ చేయాలంటున్నారు, మూవ్మెంట్ జరగాలంటే కాలేజీ బంద్ చేయాలంటున్నాడు, మూవ్మెంట్ జరగాలంటే ధర్నా చేయాలంటున్నాడు, మూవ్మెంట్ జరగాలంటే రోడ్డు మీదకి పోవాలంటున్నాడు. ఇది అన్డెమోక్రటికల్ వే. అందుకే ఇప్పటికి కూడా మాయావతి ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉంది. ఎక్కడ కూడా ధర్నాలు రాస్తారోకలు చేయలే తెలంగాణ కోసం డెమోక్రటికల్ వేలో నేను రేపు పార్లమెంట్ లో నా మద్దతు ఇస్తున్నా అని చెప్పింది. ప్రజల్ని చైతన్యం చేసి ప్రజా ఉద్యమం ద్వారా చేయవలసినటువంటి ఉద్యమాలని తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో ఇట్లా చేస్తా ఉన్నారు. సరే, ఇది చిన్న తరహా ఉద్యమం కాబట్టి, కొద్దిగా స్వల్పకాలికమైనటువంటి ఉద్యమం కాబట్టి ఇది నడుస్తుంది, దానికి అభ్యంతరం లేదు, దానికి వ్యతిరేకం కూడా కాదు. కానీ దళితుల ఉద్యమము, రాజ్యాధికార ఉద్యమం ఇది చాలా దీర్ఘకాలికమైంది, ఇది స్వల్పకాలికమైంది కాదు. ఎందుకు దీర్ఘకాలికమైందంటే, ఒక రాజకీయ అధికారం సరిపోదు, ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఒక ఆర్థిక స్వేచ్ఛ రాజకీయ స్వేచ్ఛ సరిపోదు, సామాజిక స్వేచ్ఛ కావాలి. దీనికి లింక్ ఉన్నది. ఆర్థిక స్వేచ్ఛ సామాజిక స్వేచ్ఛకు, ఈ రెండు రాజకీయ వీటన్నిటి అధికారం వచ్చింది, రాజకీయ అధికారం వస్తే అది ఆర్థిక స్వేచ్ఛకు దారితీయాలి, ఆర్థిక స్వేచ్ఛ వస్తే సామాజిక, ఈ మూడింటిలో ఏదొచ్చినా సైమల్టేనియస్ గా మిగతా ఉద్యమాలకు దారితీసి అప్పర్ కాస్ట్ లేదా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు అంటున్నటువంటి వాటిని ఇక్కడున్న వాడిని సమానం చేయగలగాలి. అప్పుడు ఈక్వల్ సమాజం వస్తుంది. అప్పుడే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి పునాదుల మీద ఒక నవ సమాజం నిలబడుతుంది, ఒక నవ దేశం నిలబడుతుంది. ఒక అమెరికా లాంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి మిగతా జాతుల్లాగా నా జాతులు కూడా ఆత్మగౌరవంతో బతకగలుగుతాయి అనుకున్నాడు అంబేద్కర్. చాలా కీలకమైన ప్రశ్న కాబట్టి నేను ఇంకెక్కువ వివరణిస్తున్నా. కానీ ఇప్పుడు ఏంటున్న పరిస్థితి ఏంది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది, అసలు దుర్మార్గమైనటువంటిది నడుస్తా ఉంది. ఇక్కడ ఏమనుకుంటారు, ఆత్మగౌరవం అంటే ఈ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం అనుకుంటున్నారు, లేకపోతే ఆత్మగౌరవం అంటే హాస్టల్లో పోయి కాపీలు పంచడం అనుకుంటున్నారు, ఆత్మగౌరవం అంటే ఈ లేకపోతే తెల్లబట్టలు వేసుకుని అందరిలో నేను 4 ఉపన్యాసం ఇవ్వడం అనుకుంటున్నారు. ఆత్మగౌరవం అంటే అది కాదు. మిగతా మెయిన్ స్ట్రీమ్ సమాజం ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నదో అలాంటి స్వేచ్ఛను, సమానత్వాన్ని ఈ సమాజం కింద ఉన్న సమాజం